ఫోన్ కోటక్ బ్యాంక్ సార్. ఈఎంఐ ఎక్కడ సార్? నేను కడతాను చెప్పినా కదా సార్, లేవు పైసలు నా దగ్గర. ఎప్పుడు ఎప్పుడు కడతావు? ఈఎంఐ డేట్ అయిపోయింది, రేపు ఇంకొక ఈఎంఐ వస్తుంది, ఎప్పుడు కడతావు? రెండు కూడా కట్టేస్తా, టెన్షన్ పడకు. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా కడతా, వచ్చాను. ఎప్పుడైనా కడతావా? నీ ఫోటో నీ కాంటాక్ట్స్ అందరికి పంపించి ఫ్రాడ్ అని పెడతా, అప్పుడు కట్టుకో. నీ ఫోటో నీ కాంటాక్ట్స్ అందరికి పంపించి ఫ్రాడ్ అని పెట్టి. ఫ్రాడ్ ఎందుకు? ఎప్పుడు కట్టలేదు కదరా నువ్వు. ఈ నెలనే కట్టలే, నేను అన్ని నెలలు కట్టేసి వస్తున్నా. నేను నీ కాంటాక్ట్స్ అందరికి నీ ఫోటో షేర్ చేస్తా, ఓకేనా? నీ ఫోటోలు ఉన్నాయి, నీ ఆధార్ కార్డు ఫోటో ఉంది, ఒకటి ఉంది ప్రూఫ్, పాన్ కార్డ్ ఫోటో నుంచి అన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేస్తా. ఫ్రాడ్ ప్రతి ఒక్కరికి షేర్ చేసి, వీడు ఒక దొంగ నా కొడుకు, వీడు వీళ్ళ అమ్మని తింగే నా కొడుకు, వాళ్ళ అమ్మ పైన ఒట్టేసుకుని దొంగ కొడుకులా మాట్లాడతాడు అని మాట్లాడతా, సరేనా? నీ అమ్మ పైన ఒట్టేసుకుంటే నీ అమ్మని దొంగ సిగ్గుగలదా నీకు? నీ అమ్మ పైన తప్పు ఒట్టేసుకునే దానికి సిగ్గుగల? చెప్పురా. ఏం నోట్లో మడ్డ ఎవరు పెట్టినారు? ఏమన్నా అంటున్నావా? ముడ్డనే పెట్టుకున్నా చెప్పు. పొద్దున పెట్టుకున్నావా? నాది కూడా కొంచెం చెప్పు. వచ్చి చీక్ వేసుకో, 500 ఇస్తా. వచ్చి చీక్ బాగా. సరే నాది కూడా కొంచెం వచ్చి చీకినావంటే 500 ఇస్తా. సరే. దానికన్నా ఇంక వద్దని పనుకో పెట్టారా? డబ్బున వస్తుంది, ఏమైనా కట్టుకునేదానికి వస్తుంది. మనమ్మ అల్లా పైన ఒట్టే దేవుని పైన అంతా ఎట్లా వచ్చేసుకుంటారు నా కొడకల్లారా మీరంతా బా. మనమ్మ అందుకే ఇంత నాశనం చేసి ఇట్లా ఉండేది. అన్న చేస్తానన్నా, అన్న నేను ఇప్పుడే చేస్తానన్నా, ఇప్పుడే చేస్తాను సార్, సార్ అర్ధగంట సార్. వాళ్ళమ్మ నీ సినిమాలో నటించమంటే బాగా నటిస్తావు మరా? అడగతినా నా కొడక, బ్లాక్ చేస్తావు నేను ఈ అమ్మ నిజంగా నువ్వు గొప్పరు నా కొడక. ఏం రికార్డ్ చేస్తావంటే బుచ్చు పిక్తావు వచ్చి, రికార్డ్ చేసి బుచ్చు నప్పిస్తావు నాకు వచ్చి. సరే ఏంది సరే? డబ్బులు ఎంత కట్టాలి నీకు? 3640 రూపాయలు కదా? సరే సరే, ఇప్పుడు కడతా. ఇప్పుడు కట్టి నువ్వు ఒకటే చెప్తాను రా, నువ్వు ఒక అబ్బకే పుట్టింటే. నేను అమ్మనే పుట్టినా, నేను ఇప్పుడు కడతా. కట్టరా వింటరా ఒక నిమిషము. నువ్వు కళ్ళు ఇస్తా, నువ్వు కళ్ళు ఇస్తా, కంప్లీట్ చేయనిరా. నువ్వు కళ్ళు నేను ఇస్తా, నువ్వు కళ్ళు నేను ఇస్తా. డబ్బులు కట్టు. మా అమ్మ పైన వచ్చి నేను లొకేషన్ పెడతా ఇప్పుడే. పైన నేను తప్పు చేయను. నువ్వు నా కన్న తల్లి సాక్షిగా, నా కన్న తల్లి సాక్షి ఇప్పుడే డబ్బు కట్టు. కరెంట్ లొకేషన్ ఇప్పుడే కొడతా. ఆధార్ కార్డ్ ఫోటో పెడతాను రా, నా ఆధార్ కార్డ్ ఫోటో పెడతా. నువ్వు కలిసే ఇస్తా, నువ్వు కలిసే ఇస్తా. నీ అమ్మ కొద్దిగా నా కొడుకులాగా మాట్లాడద్దురా. నువ్వు కలిసే అమ్మ పైన వచ్చేస్తానా? నేను ఒక అబ్బాయి అమ్మ పైన వచ్చే చెప్తానా? నేను లొకేషన్ పెడతా. ఇప్పుడు నేను లొకేషన్ పెడతాను రా, నేను మా అమ్మ పైన వచ్చేస్తానా? ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, నువ్వు కలిసే ఇస్తా. వచ్చి నా మధ్య చెప్తావా? కలిస్తే ఏం చేస్తా లంజా కొడక. సరే అప్పుడే చూడు. నువ్వు కలు నువ్వు కలిసేదంతా వద్దురా. నీ అమ్మ పువ్వు ఈఎంఐ కట్టరా, నీ అమ్మ పువ్వు నేను కరెంట్ లొకేషన్ పెడతారా? వచ్చి అన్న పిక్ చూస్తాను రా నేను. నువ్వు కళ్ళు నీ అమ్మ జంగు, నీ అమ్మ చూసుకుంటా వచ్చి జంగేసి నేను డబ్బు కట్టుకుంటా ఈఎంఐ. అరే నువ్వేమేం చేస్తావు చెయ్యమా, ఏం కాదు. అదేరా చెప్తాను నేను. వినరా విషయమా? నేను లైన్ లోనే కట్టు. నువ్వు అమ్మ పుక్ నాకు కూడా కట్టద్దు. మా మేనేజర్ కట్టేసి మా మేనేజర్ కాన్ఫరెన్స్ చేయి. మా మేనేజర్ ముందే నేను లొకేషన్ పెట్టా. నువ్వు అమ్మ పుక్ ఏం బొచ్చి పెట్టావు నేను చూస్తా ఈరోజు. దేనికైనా సిద్ధమైందా? నువ్వు కట్టు, నేను ఇస్తా. ఏంది నువ్వు కట్టు? నువ్వు కళ్ళు నేను ఇస్తా. ఇప్పుడు నీ అమ్మ పుక్ నేను లొకేషన్ పెడతాను రా. నేను లొకేషన్ పెడతాను రా నా కొడక. లేదంటే మీ అమ్మ పంపించరా, నేను కట్టుకుంటాను ఈఎంఐ. నువ్వు కళ్ళు నేను ఇస్తా చెప్తున్నా. మీ అమ్మని పంపించరా, నేను కడతా. బాగుంటుందా మీ అమ్మ? మీ అమ్మ బాగుంటుందా? నువ్వు కళ్ళు నేను ఇస్తా. మీ అమ్మ బాగుంటుందరా? నువ్వు కళ్ళు నేను ఇస్తా. మీ అమ్మ బాగుంటుందరా? కాదు నువ్వు కళ్ళు నేను ఇస్తా. ఇప్పుడు మీ అక్క బాగుంటుందా? మీ అమ్మ బాగుంటుందా? ఎవరు బాగుంటుంది? నువ్వు కళ్ళు ఒకసారి చూపిస్తా నేను. అదేరా, ఎవరు కళ్ళు చెప్పు కలుస్తా వచ్చి. మీ అమ్మకి నీకు ఒక తమ్ముని చూపిస్తారా? అవురా ఏం ఇస్తావు? కళ్ళు నేను ఇస్తా, సరేనా? అవునరా, నీకు ఒక తమ్ముని ఇస్తాను రా. అవును తమ్ముడు, నువ్వు కళ్ళు నేను ఇస్తా చెప్తాను కదా. చిట్టి తమ్ముడు నల్లనాయ దగ్గర పో. ఏమైంది? అదే రా, చిట్టి తమ్ముని ఇస్తాను రా. మీ అమ్మ దింగి నువ్వు కళ్ళు నేను ఇస్తాను. నీ అమ్మ పువ్వు ఈఎంఐ కట్టరా. నేను నీ అమ్మ పువ్వు నా లొకేషనే పెడతా. కట్టే యోగిట్లేదు నా కొడుకు. నువ్వు కళ్ళు నేను ఇస్తా, నువ్వు కళ్ళు నేను ఇస్తా, నువ్వు కళ్ళు నేను ఇస్తా.
అలాగా మాట్లాడద్దు. ఒక అమ్మ పుట్టింటే నువ్వు ఇట్టే ఈఎంఐ కట్టు లైన్ లోనే ఉంటానా? నేను మా అమ్మ పైన ఉంటే చెప్తాడా, నేను ఒక అబ్బకు పుట్టింటే నేను వాళ్ళ అమ్మకు నా కరెంట్ లొకేషన్ ఇప్పుడే సెట్ చేస్తాను, ఏం బొచ్చు పిక్తో నేను చెప్తా. అమ్మకున్నట్టే చెప్తానా, దేవుని సాక్షిగా చెప్తానా, భగవంతుని సాక్షిగా నాకు తిండి దొరకదు. నీ అమ్మ అప్పకు నువ్వు డబ్బు కట్టే మారు ఉంటే మాట్లాడు. ఊరికే నువ్వు కళ్ళు నేను ఇస్తాను, నువ్వు కళ్ళు నేను ఇస్తాను, ఏమన్నా దింగదానికి ఇస్తావరా కలిసేదానికి? అప్పుడేస్తా సరేనా, అప్పుడేస్తా. నువ్వు కళ్ళు నాకు అప్పుడు ఇస్తా. నీ అమ్మని దిగేదానికి కలిసేది నేను, ఏమన్నా దిగేదానికి వచ్చి కలవాలా నిన్నే? ఏమన్నా పోకో, ఏమన్నా దిగేదానికి వచ్చి కలవాలా లంజా కొడక? సరే సరే, నువ్వు కళ్ళు దిగేదానికి వచ్చి కలవాలా లంజా కొడక? నువ్వు కళ్ళు నేను ఇస్తున్నా చెప్తున్నా కదా, ఏమన్నా దిగేదానికి వచ్చి కలుస్తాను రా నేను కలిసేదానికి? నువ్వు కళ్ళు నా బొచ్చి అన్న పిక్ చూస్తాను నేను. ఏం పిక్ అప్పుడు చూసుకోను. అద్దరా చెప్తాను లేదా నేను, ఈఎంఐ కట్టు నీ అమ్మ అప్పుకు, నేను మా అమ్మ అప్పుకు నేను మాట్లాడతా, నేను లొకేషన్ పెడతా అంటాను కదా, వచ్చి బొచ్చు పిక్తావు నేను చూస్తా. సరే లొకేషన్ షేర్ చేస్తాను నేను. సరే సరే సరే, ఏం పిక్తా నేను చూసుకోను, అప్పుడే చూసుకో. ఇంత మాటలు మాట్లాడినావు కదా, నువ్వు కలిసి వేస్తా లేకపోతే మర్చిపో డబ్బులు. అర్థమైందా? ఏంది మర్చిపో డబ్బులు? అంతే. మళ్ళా నువ్వు అట్లా మాట్లాడినావు కదా, నువ్వు కలిసే ఇస్తా లేకపోతే మర్చిపో. ఏంది మర్చిపోవాలరా? ఎవ్వరు తీసుకొస్తే తీసుకురా, సరేనా? ఎవ్వరు తీసుకొస్తే తీసుకురా, నువ్వు కళ్ళు నేస్తా. నీ అమ్మ అప్పుకు లంజా కొడక, నీ అమ్మని దెంగ, నీ అమ్మని దెంగ. చెప్పు చెప్పు, ఇంకా చెప్పు. నీ అమ్మని దెంగ, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు. తప్పైంది ఇంకా. నీ అమ్మని దెంగ చెప్పు. ఈఎంఐ కట్టు, నీ అమ్మ అప్పుకు లొకేషన్ పెట్టా, లేదా నువ్వు ఒక అబ్బకు పుట్టలే, మీ అమ్మని 10 మంది దెంగింటే నువ్వు పుట్టావు అనేది నువ్వు ఉండిపోయేది కట్టేస్తుంది దెంగి. ఈఎంఐ కట్టద్దు, నా మంట కట్టద్దు. మీ అబ్బ మాత్రమే మీ అమ్మతో పనుకో అంటే, మీ అమ్మ మీ అబ్బతో మాత్రమే దెనుకోని నువ్వు పుట్టింటే ఈఎంఐ కట్టు, నా లొకేషన్ పెడతా. నేను అసలు పుట్టిన నాకు కాబట్టి నేను చెప్తాను లొకేషన్ పెడతా అనేది. నువ్వు లేదు, నువ్వు కలిస్తేనే నేను ఇస్తా అంటే నువ్వు నీ అబ్బాయితో పుట్టాను, 10 మంది మీ అమ్మని దెంగింటే పుట్టిండేది. సరేనా? అప్పుడు సరేనా? లొకేషన్ పెడతా. నువ్వేమైనా చేసుకో, నేను మొట్ట కూడా ఇమ్మాయి కట్టా ఇప్పుడు. అర్థమైందా? ఎవరికి తీసుకొస్తా అప్పుడే మాట్లాడదాం.